టీమ్ కి కాంట్రిబ్యూట్ చేస్తూనే ఉన్నాడు 19-23. సో ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నా కూడా ట్రోఫీ అనేది ఇండియాకి ఇవ్వలేకపోతున్నాడు అని తను బాధపడ్డాడు. ముఖ్యంగా T20s లోని తను T20 ఇంటర్నేషనల్స్ వరల్డ్ కప్స్ లో తను ఇంజూర్ అయ్యి ఒకసారి లేడు. సో దాని వల్ల కూడా మనం ఇంగ్లాండ్ తో సెమీఫైనల్ ఓడిపోయాం. ఓవరాల్ గా ముందే మనం రివ్యూలో మార్చుకున్నాం. వరల్డ్ కప్ స్టార్ట్ అవ్వకముందే మాట్లాడుకున్నాం మనం, జస్ప్రీత్ బుమ్రాయే టర్నింగ్ పాయింట్ అవుతాడు ఈ వరల్డ్ కప్ కి అని. జస్ప్రీత్ బుమ్రానే అయ్యాడు టర్నింగ్ పాయింట్. తన వల్లే నిన్న మనం ఫైనల్స్ అనేది విన్ అవ్వడం జరిగింది. తను ఆ స్కోర్ బోర్డు ప్రెజర్ సౌత్ ఆఫ్రికా మీద పెట్టకపోయి ఉంటే, ఆ 2 ఓవర్లు అంత తప్పుగా వేయకపోయి ఉంటే మిగతా ఎవరు కూడా అంత ప్రెజర్ పెట్టలేకపోయేవారు. అంటే వాళ్ళు కూడా ప్రెజర్ ఫీల్ అయ్యేవారు. వాళ్ళకి రన్స్ ఉన్నాయి హ్యాండ్ లో, మనం డిఫెండ్ చేయగలమని నమ్మకాన్ని ఇచ్చింది మాత్రం జస్ప్రీత్ బుమ్రానే. నిన్న ఒక్క మ్యాచ్ కాదు, అన్ని మ్యాచ్లు. సో జస్ప్రీత్ బుమ్రా కోసం కూడా మనం హ్యాపీ అవ్వచ్చు, అండ్ ఓవరాల్ టీం కోసం కూడా హ్యాపీ అవ్వచ్చు. రాహుల్ ద్రావిడ్ కోసం చాలా హ్యాపీ, ఎందుకంటే తను 2007 వరల్డ్ కప్ లోని కెప్టెన్ గా వెళ్ళాడు, డిజాస్టర్. ఆ తర్వాత తను కెప్టెన్సీ తీసుకున్న సందర్భాలు కూడా, తీసుకున్న సిచ్యువేషన్ కూడా చాలా ఇండియన్ క్రికెట్ ఒక విధంగా సంక్షోభంలో ఉన్న టైంలో తను కెప్టెన్సీ చేశాడు. గ్రేట్ చాపల్ సౌరవ్ గంగూలీ ఇష్యూ తర్వాత తను కెప్టెన్సీ అయ్యాడు. సచిన్ గవర్నమెంట్ అవ్వలేదు, ఎవరు అవుతారు అన్నప్పుడు ద్రావిడ్ ఆల్రెడీ వైస్ కెప్టెన్ కాబట్టి గ్రేట్ చాపల్ ద్రావిడ్ ముందుకు వచ్చి మొత్తం అన్నింటిలో ద్రావిడ్ నే బాధ్యుల్ని చేసి, అసలు ఒక విధంగా చెప్పాలంటే ఒక వరస్ట్ ఫేజ్ కి కెప్టెన్ గా ద్రావిడ్ ఉంచేశారు. బట్ స్టిల్ తను ఏ రోజు ఆ దీనిలో లేడు. 2011 టీమ్ లో కూడా తను ఉండడానికి డిజర్వ్. బట్ ఈ ఇష్యూస్ అన్ని అవడం వల్ల వన్డేల్లో స్థానం కోల్పోయాడు. సౌరవ్ గంగూలీ కూడా వన్డేలో స్థానం కోల్పోయారు. బట్ ద్రావిడ్ కొంచెం టెస్ట్లు వన్డేలు ఇంత కాంట్రిబ్యూషన్ ఇచ్చినా ఒక వరల్డ్ కప్ లేకుండా పోయింది. తన కెరీర్ మొత్తం ఒక షాడోలోనే ఉండిపోయాడు. సచిన్ టెండూల్కర్ అనే ఒక షాడోలోనే ద్రావిడ్ టెస్ట్ కెరీర్ అంతా ఉండిపోయింది. వన్డే కెరీర్ అసలు ద్రావిడ్ 10,000 రన్స్ చేసినా కూడా వన్డే కెరీర్ అంతా ద్రావిడ్ కోసం పెద్దగా మనం డిస్కస్ చేసుకునేదే లేదు. ఓవరాల్ గా ద్రావిడ్ కోచ్ గా అయ్యాక 2023 వరల్డ్ కప్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసాం, ఫైనల్స్ ఓడిపోయింది. నిన్న కూడా మ్యాచ్ అంతా అయితే కోహ్లీ తీసుకెళ్లి ద్రావిడ్ కి ట్రోఫీ ఇస్తున్నప్పుడు వద్దు అంటూనే ఆ ఆనందాన్ని చూపించాడు. ఒక అంటే రియల్ ఎమోషన్ చూపించాడు. అతను ఇప్పుడు అంత ఎమోషన్ ని చూపించడు, కానీ ఆ ఎమోషన్ చూపించినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ రోహిత్ శర్మ, కోహ్లీ ఇద్దరు కూడా T20 ఇంటర్నేషనల్ నుంచి రిటైర్ అయిపోయారు. ఇది నిజంగా చాలా హ్యాపీ విషయం, ఎందుకంటే ఒక ట్రోఫీతో రిటైర్ అయిపోయారు. వాళ్ళు మళ్ళీ టీమ్ లో T20s ఆడరు అన్న బాధ అయితే నాకైతే లేదు, ఎందుకంటే ఆల్రెడీ 35 దాటిపోయారు కాబట్టి. యంగ్స్టర్స్ T20 అనేది యంగ్స్టర్స్ గేమ్, వాళ్ళే ఆడాలి. అంటే మిగతా వాళ్ళు ఆడకూడదు అనుకోరు, ఫామ్ లో ఉన్నంత వరకు ఆడొచ్చు. ఆల్రెడీ 10 years to 12 years నుంచి ఆడుతున్నారు. సో ఇప్పుడు T20s కోసం యంగ్స్టర్స్ కి ఛాన్స్ ఇవ్వాలి. యంగ్స్టర్స్ T20s ఆడితే తర్వాత వన్డేస్ లోకి వస్తారు, టెస్ట్లు అలాగా ఆడతారు. ఇప్పుడు వాళ్ళకి వన్డేస్ టెస్ట్లు ఉన్నాయి. మేబీ వాళ్ళిద్దరు థింక్ చేయొచ్చు ఒకసారి, మనం T20 గెలిచాం కాబట్టి ODI వరల్డ్ కప్ వరకు ఉందామా అని. కోహ్లీ అయితే పక్కాగా ఫిట్నెస్ ఉంటాడు. రోహిత్ శర్మ ఫిట్నెస్ మనకు కనబడకపోయినా చాలా ఫిట్, తను మెంటల్లీ ఫిట్, కోహ్లీ కూడా మెంటల్లీ ఫిట్. సో వాళ్ళిద్దరు 50 ఓవర్స్ వరల్డ్ కప్ కోసం ఉండాలా అన్న ఆలోచన అయితే ఒకసారి చేస్తూ ఉండొచ్చు. చెప్పలేం మధ్యలో ఏం జరుగుతుంది, ఇంకా 3 years ఉంది. స్టిల్ వాళ్ళిద్దరు ఆ థింకింగ్ లో ఉండొచ్చు. ఇప్పుడైతే వాళ్ళిద్దరు ముఖ్యంగా టెస్ట్ల మీద కాన్సన్ట్రేషన్ చేస్తారన్న క్లారిటీ అయితే వచ్చింది. టెస్ట్ ఛాంపియన్షిప్ కోసం వాళ్ళిద్దరు గోల్ పెట్టుకుని ఉండొచ్చు. మేబీ దాని తర్వాత రిటైర్ వన్డే క్రికెట్ కో టెస్ట్ క్రికెట్ కో వాళ్ళిద్దరు ప్రకటించవచ్చు. రోహిత్ శర్మ ముఖ్యంగా ప్రకటించవచ్చు టెస్ట్ క్రికెట్ కి వన్స్ ఒకవేళ ట్రోఫీ వస్తే. సో రోహిత్ శర్మ కెప్టెన్ అయింది ట్రోఫీస్ ని మైండ్ లో పెట్టుకొని అయ్యాడు. అది నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా చెప్పాడు, ట్రోఫీ నాకు కావాలి అన్న క్లారిటీతో తను ఉన్నాడు. నేను ట్రోఫీని ఇండియాకి ఇవ్వాలి, తనకు కావాలి కాదు, ఇండియాకి ఇవ్వాలన్న క్లారిటీతో తను కెప్టెన్ అయ్యాడు. అది 2023 లో మిస్ అయినా 24 T20 వరల్డ్ కప్ మిస్ అవ్వలేదు. సో ఓవరాల్ గా నిన్నైతే ఒక మినీ దీపావళి మన ఇండియా మొత్తం జరిగింది. అక్కడ డే మ్యాచ్ అయింది, కానీ ఇక్కడ నైట్ మ్యాచ్ అయింది. నైట్ 2 వరకు ఇంచుమించు సెలబ్రేషన్స్ అయ్యాయి. రోడ్ల మీద జనాలు వచ్చి 2007 అంత కాదు కానీ బయటకు రావడం, ఎందుకంటే ఇప్పుడు ఫుల్ గా వెర్చువల్ వరల్డ్ అయిపోయింది. కొంచెం ఇంట్లో అందరూ ఉంటున్నారు, ఎవరి ఫోన్ లో వాళ్ళు చూసుకుంటున్నారు కాబట్టి అది తగ్గిన సెలబ్రేషన్స్ విషయంలో మాత్రం అందరూ బయటకు వచ్చి ఒకసారి చూపించుకున్నారు ఎమోషన్ ని. సో ఓవరాల్ గా ఒక ట్రోఫీ అయితే వచ్చింది, ఇంకా వస్తూనే ఉంటాయి. మనం టెస్ట్ ఛాంపియన్షిప్ బాకీ ఉంటున్నాం. 2 సార్లు మనం ఫైనల్స్ కి వెళ్ళి 2 డిఫరెంట్ అపోనెంట్స్ ఇవ్వాల్సి వచ్చింది. నెక్స్ట్ టైం అది కూడా మనం తీసుకోవాలి, వరల్డ్ కప్ కూడా తీసుకోవాలి. తీసుకుంటే ఒక సైకిల్ మళ్ళీ మనకు కంప్లీట్ అవుద్ది, ఒక హ్యాపీనెస్ వస్తుంది. ఒక టీమ్ గా ఇంత పర్ఫామ్ చేస్తూ ఒక ట్రోఫీ అనేది చాలా టీమ్ కి బూస్ట్ ఇస్తుంది. సౌత్ ఆఫ్రికా మేబీ మనం ఓడిపోయినా సౌత్ ఆఫ్రికా లాంటి టీం ఓడిపోవడం పెద్ద అంటే హార్ట్ బ్రేక్ అవ్వండొచ్చు. బట్ సౌత్ ఆఫ్రికా లాంటి టీం ఓడిపోవడం పర్వాలేదు అనిపించింది ఒక టైం. అంటే ఇంకా మన చేతిలో మ్యాచ్ లేదన్నప్పుడు అదే అనిపించింది. ఇంకా సరేలే సౌత్ ఆఫ్రికా కదా ఓడిపోతున్నాం, ఇంకా మనం వాళ్ళకి ఎప్పుడు కప్ రాలేదని అనే ఇది అనిపించింది. కానీ మనకి చాలా అవసరం, ఎందుకంటే మనం చాలా సార్లు ఫైనల్స్ కి వచ్చాం కాబట్టి మనకి గొప్ప అవసరం. సౌత్ ఆఫ్రికా నెక్స్ట్ టైం వాళ్ళు కూడా ట్రై చేస్తారు పక్కగా. వాళ్ళకి ఒక క్లారిటీ అయితే వచ్చింది. నిన్న వాళ్ళు మిస్టేక్ ఏం చేయలేదు, బట్ ప్రెజర్ లోకి వెళ్ళారు అంతే. వాళ్ళు ఎప్పుడు ఫైనల్స్ కి వచ్చే నాకౌట్స్ లో మిస్టేక్స్ చేస్తారు, బట్ నిన్న అయితే వాళ్ళు మిస్టేక్స్ చేయలేదు. కొంచెం ప్రెజర్ ఎక్కువ ఫీల్ అయ్యారు. అండ్ ఇండియన్ టీం బౌలింగ్ చాలా బాగా చేసింది. సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ కోసం వాళ్ళు ఏదో పాప ఎమోషన్స్ లో చెప్తున్నారు, రోప్ తగిలింది, రోప్ కొంచెం వెనక్కి ఉండేది, ముందుకు ఉండాల్సింది వెనక్కి పెట్టారు, అనుకోకుండా ముందు ఎప్పుడు అయ్యింది అది. ఒక
ప్రీవియస్ ఓవర్స్ లో ఎప్పుడో అది జరిగింది అని అవి పట్టించుకోకండి. థర్డ్ ఎంపైర్ మరి అంత గుట్టిగా అయితే చూడు, కొన్నిసార్లు చూస్తాడు, బట్ ఇలాంటి సిచ్యువేషన్స్ లో కొంచెం క్లారిటీగానే చూశాడు. అది కరెక్ట్ గానే ఉంది. రోప్ ఏమి కర్వ్ అన్ఈవెన్ గా లేదు, పర్ఫెక్ట్ కర్వ్ తో ఉంది. పర్ఫెక్ట్ కర్వ్ తో ఉంది అంటే సిక్స్ బౌండరీని సూర్య టచ్ చేయలేదని అర్థం. సో మనం మళ్ళీ అనిపించింది ఫస్ట్ టైం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ న్యూజిలాండ్ తో పోయినప్పుడు న్యూజిలాండ్ తో మనం పెద్ద బాధపడక్కర్లేదు అని. సౌత్ ఆఫ్రికా ఓడిపోయినా కూడా ఇలాగే మనం అనుకుంటామా, ఇంకా ఇలా అనుకుని సరిపెట్టుకుంటామా అని అనిపించింది, కానీ ఆ ఛాన్స్ అయితే మనకి మన బౌలర్స్ ఇవ్వలేదు. సో బౌలర్స్ కి అయితే మాత్రం సెల్యూట్. అండ్ కోహ్లీ సూపర్ ఫైనల్ మ్యాచ్ కి మొత్తం దాచుకున్నాడు. శివం దుబే సూపర్ ఫైనల్ మ్యాచ్ కి దాచుకున్నాడు. అండ్ రోహిత్ శర్మ కెప్టెన్సీ సూపర్. అక్షర్ పటేల్ ఓవర్ తర్వాత కూడా ఏం ఎమోషన్స్ వస్తున్నాయి, కానీ చేయాలనుకున్నది బెస్ట్ బౌలర్స్ ని అలా తీసుకొచ్చాడు. బూమ్రాని తీసుకొచ్చాడు వెంటనే, అదే మంచి మూవ్. తర్వాత హార్దిక్ పాండ్యా తీసుకొచ్చాడు. హర్షదీప్ సింగ్. ఆ రొటేషన్ అనేది పర్ఫెక్ట్ గా జరిగింది. సో ట్రోఫీతో ప్రస్తుతానికి T20 వరల్డ్ కప్ ఎండ్ అయింది. ప్రస్తుతానికి ఆ సెలబ్రేషన్స్ లో ఉన్నారు. తర్వాత నెక్స్ట్ వాళ్ళందరూ రోహిత్ శర్మ, కోహ్లీ అలాగే T20 స్టార్ట్. నెక్స్ట్ ఏ టీం వస్తుంది అనేది చూద్దాం. 2 స్పాట్స్ ఇప్పుడు లేవు. సో మేబీ రాహుల్ ఇలాంటి వాళ్ళు ఎవరెవరు వస్తారో మనకు తెలియదు. సో దాని గురించి మనం నెక్స్ట్ ఏదైనా T20 సిరీస్ ఉంది, అది స్టార్ట్ అయినప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ. బాయ్.